గ్యారా గ్యారా టోటల్ 8 ఎపిసోడ్తో జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ని చూసాక నాకైతే ఓవరాల్గా పర్లేదు, బాగానే థ్రిల్లింగ్గా అనిపించింది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ చాలా గ్రిప్పింగ్గా, ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్గా రాసుకున్నారు. బేసిక్గా స్టోరీలు ఏంటంటే 2 కేసులు ఇంట్రాగేషన్ చుట్టూ తిరిగే కథ ఇది. ఫస్ట్ కేసు వచ్చి సినిమా స్టార్ట్ అవుతుంది 2001తో స్టార్ట్ అవుతుంది. అదితి అనే 5 సంవత్సరాల చిన్నపిల్లని కిడ్నాప్ చేసి చంపేస్తారు. తర్వాత ఏమైంది, ఆ అమ్మాయిని చంపిన వాళ్ళు ఎవరు అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంకా ఈ కథ 2001 నుండి 2016 మధ్యలో జరుగుతుంది. చాలా బాగా రాసుకున్నారు. ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ కథలో అయితే. ఇంకా లాస్ట్ లో ఉండే ఎమోషన్ కూడా ఉంటుంది. ఇంక ఈ కేసు 3rd ఎపిసోడ్ తో క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత ఒక కొత్త కేసు వస్తుంది. ఆ కేసు వచ్చి 1990 నుండి 2016 మధ్యలో జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఎవరో ఒక తెలియని వ్యక్తి అమ్మాయిల్ని చంపి వాళ్ళ మేకప్ చెరిపేసి వెళ్ళిపోతాడు. ఆ కిల్లర్ ఎవరు, అసలు చంపుతున్నది ఎవరు అన్నది మిగతా స్టోరీ లైన్. ఇంక ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. అడాల్ సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 5th ఎపిసోడ్ వరకు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ప్రతి సీన్ కూడా చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది. అండ్ 6th, 7th ఎపిసోడ్ కొంచెం సాగదీసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి 46 మినిట్స్ ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ 42 మినిట్స్, 4th ఎపిసోడ్ 39 మినిట్స్, 5th ఎపిసోడ్ ఏమో 47 మినిట్స్, 6th, 7th 43. ఇంకా టోటల్ గా 8th ఎపిసోడ్ వచ్చి 48 మినిట్స్. ఇంక వెబ్ సిరీస్ లో ఫ్యూచర్ ని అండ్ ప్రెసెంట్ ని కలిపి చూపిస్తారు. ఎక్కడ చిన్న కొంత స్కిప్ చేసినా సరే అర్థం కాదు. అది చాలా జాగ్రత్తగా చూడాలి. అదొక్కటే మైనస్ అని చెప్పాలి. ఇంకా కొన్ని అయితే లాజిక్ లేకుండా ఉంటాయి. అండ్ ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ లోకి వాకీ టాకీలో మాట్లాడతారు. అది ఎలా సాధ్యం అనేది చూపించలేదు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే అనిపించింది. ఇంక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే బీజిఎం పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా సాంగ్స్ అయితే 2 సాంగ్స్ ఉన్నాయి. అవి కూడా తెలుగులో డబ్బింగ్ చేయలేదు. హిందీ సాంగ్స్ అలానే ఉంచేశారు. కానీ వినడానికి బాగానే అనిపించాయి. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే లాజిక్ లేని కొన్ని సీన్స్ అండ్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి బాగానే ఉంటుంది. తప్పకుండా చూడొచ్చు ఒకసారి. ఇంకా మీలో ఎవరైనా వెబ్ సిరీస్ ని చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.